గతంలో పిసిసి చీఫ్గా ఉన్న రేవంత్ రెడ్డి సిబిఐ విచారణకు డిమాండ్ చేశారు. ఇప్పుడు ఆ మాట ఎత్తడం లేదు. ఆయన సొంత కమిషన్ల మీదనే ఆధారపడ్డాడు. ఆ తర్వాత అసెంబ్లీలో పెడతామంటున్నాడు గోస్ కమిషన్ను. ఎట్లా చూస్తారు? ఒకటండి, ఈరోజు ఒకప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడేది, అధికారంలోకి వచ్చినాక ఒక రకంగా చేస్తారు. ఈ రోజు మేము ఒకటే అంటున్నాం, మేము ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న ప్రజల పక్షమే. మాకు కావాల్సింది నిజం మా సైడ్ ఉంది. కాబట్టి మీరు కుట్రలతో కమిషన్లు వేయండి అని కోరుతాం, కానీ ఆ కమిషన్ల నిర్ణయాలు ఎవరు తీసుకుంటున్నారో అనేది ఈరోజు ప్రజలకు ఖచ్చితంగా తెలుస్తుంది. రేపు ఇంకో కమిషన్ వేస్తారా వేయరా, ఏ రకమైన నిర్ణయాలు తీసుకుంటారు, ఏ రకమైన డిమాండ్ చేస్తారో అనేది రేపు అసెంబ్లీలో తేలుతుంది. అసెంబ్లీలో చర్చల తర్వాత ఖచ్చితంగా మళ్ళీ మాట్లాడతారు. సిబిఐ లాంటి సంస్థ నిబద్ధతతో దర్యాప్తు చేసి నిజాలు తేల్చదు అని మీరు భావిస్తున్నారా? తేలిస్తే బాగుంటుందని భావిస్తున్నారు? ఏ సంస్థ అయినా సరే జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న ఏంటంటే కోర్టులు కావచ్చు, పోలీస్ వ్యవస్థ యంత్రాంగం కావచ్చు, సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, ఏదైనా సరే నిబద్ధతతో పనిచేయాలనే ప్రజాస్వామ్యంలో కోరుకుంటాం. కొన్నిసార్లు అది జరగని పక్షంలో ప్రజల పక్షాన మేము ఖచ్చితంగా మా వాయిస్ని వినిపిస్తాం. కొన్నిసార్లు జరగట్లేదని చెప్తున్నాం, అంతే.